ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును. ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చాలు ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ ప్రియబిడ్డలు ఇప్పటిదాకా పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొడుచు వాయిద్యాలు వాయించుచు కంఠస్వరముల ద్వారా నిన్ను మహిమపరిచారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం ప్రభువా. ఈ గడియ వాక్యం మీరు మాతో మాట్లాడండి. ప్రస్తుత దినానికి కావలసిన వర్తమానము ప్రభువా మీరే నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని ముచ్చటించమని అయ్యా నీ కృప ఈ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించండి. అయ్యా, ఒక్క బిడ్డ కూడా నశింపు కావటం నాకు ఇష్టం లేదన్నావు. నీ ఏర్పాటులో ఉన్న ఒక్క బిడ్డ కూడా నశింపు కాకూడదు ప్రభువా. ఈ వర్తమానం శీఘ్రముగా వారిని వెలిగించునుగాక. నీ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. బలహీనమైన బిడ్డలను బలపరచండి. అయ్యా, ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. పరిశుద్ధాత్మ బాప్తిజం లేని వారికి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వండి. అగ్ని బాప్తిజం అనుగ్రహించండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి వారి దోషములు, పాపములు, అతిక్రమములు అన్ని గొర్రెపిల్ల రక్తము క్రింద పెట్టి ఉన్నాము. వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ కృపకు పాత్రులుగా చేసి నీ వాక్యాలు గైకొని వాక్య రూపంలోకి మార్చబడి ఎత్తబడుదురుగాక ప్రభువా. కృప అనుగ్రహించమని
మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా కింద కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే చైర్స్ ఉన్నాయి, ఒక 2 చైర్లు ఖాళీగానే ఉన్నాయి. మరి చైర్లో కూర్చోవచ్చు పెద్దవారు. ప్రజల హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయము 8:10 అయింది. మరి ఒక 50 నిమిషాలు 9 గంటలకల్లా మరి దేవుడి చిత్తం అయి ఉంటే మరి చిన్న వర్తమానం మనం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చదివాం. ఈ ప్రకటన గ్రంథము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము అని దీనికి టైటిల్ పెట్టారు. ప్రజలా, కానీ దీని యొక్క అసలైన ఆ యొక్క హెడ్డింగ్ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. ఏం గ్రంథం ఇది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో లేక యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథంలో సంఘటనలన్నీ కూడా దేని గురించి ఉన్నాయంటే అంత్యకాలము గురించి. అంత్యకాలంలో జరుగుతున్న సంఘటనలు దీనిలోనే ఎక్కువ భాగము రాయబడి ఉన్నాయి. మీరు చూస్తే ఆది కాండం వచ్చి ఇత్తనం పుస్తకం, ప్రకటన గ్రంథం వచ్చి కోత పుస్తకం. ఇప్పుడు మనము కోత కాలంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు కోతకాలం, భూమి మీద నడుస్తున్న కాలం ఏమంటారు? కోతకాలం అంటారు, చివరి కాలం అంటారు, అంత్యకాలం అంటారు, కాలము యొక్క ముగింపు అంటారు. హల్లెలూయా. కాలము యొక్క సంపూర్తి యుగం అంటారు, పక్షిరాజు కాలం అంటారు, లవదేకియా కాలం నడుస్తుంది అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చివరి కాలము గురించే చెప్పబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ 3 దూతల వర్తమానం మనకు కనబడుతుంది. ప్రజలా, ఎంతమంది? 3 దూతల వర్తమానం. ఈ 3వ దూతే చివరి దూతై ఉన్నాడు. ఈ 3వ దూతే చివరి దూతై ఉన్నాడు. మొదటి దూత వర్తమానము 6వ వచనములో ఉంటది, రెండవ దూత వర్తమానము 8వ వచనములో ఉంటది, మూడవ దూత వర్తమానము 9వ వచనములో ఉంటది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 6వ వచనంలో మొదటి దూత వర్తమానం ఉంటది, రెండవ దూత వర్తమానం 8వ వచనంలో ఉంటది, మూడవ దూత వర్తమానం 9వ వచనంలో ఉంటది. ప్రైజ్ లార్డ్. ఈ కాలానికి బయలు వెళ్ళిన వర్తమానం ఏదయ్యా అంటే 3వ దూత వర్తమానమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. 3వ దూత వర్తమానము ఈ కాలానికి బయలు వెళ్ళినది అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ కాలపు వర్తమానం ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎరిగితేనే మీరు ఎత్తబాటులో వెళ్ళేది. ఎత్తబాటులో వెళ్ళాలని ఇష్టపడుచున్నారా? వెళ్ళాలని ఆశగా ఉన్నదా? ఎత్తబాటులో వెళ్ళాలి అంటే మరి 3వ దూత వర్తమానం ఏదో ఎరగాలి. ప్రజలా, కాబట్టి ఇక్కడ 3వ దూత అటు వెంబడి, 2వ దూత తర్వాత అటు వెంబడి ఎవరు వస్తున్నారు? మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి, ఎవరి వెంబడి? ఆ 2 దూతల వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి, ఇక్కడ నమస్కారము అన్నాడు, ఆరాధన. ఏంటండి? ఆరాధన చేసి. ప్రైజ్ లార్డ్.
క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను ఆరాధన చేస్తే తన నొసటి యందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలపబడకుండా దేవుడి ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యాన్ని వాడు తాగును. అంటే తీర్పు వస్తుంది అతని మీదకి, దేవుడు ఉగ్రత వస్తుంది అతని మీదకి. ఒక వ్యక్తి మీదకి దేవుడి ఉగ్రత ఏ కారణాన్ని బట్టి వస్తుందయ్యా అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు 9వ వచనంలో, క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము అన్నాడు, ఆరాధన చేసి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా ఆరాధన చేస్తే ఎవరికి? క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఆరాధన చేస్తే ఏమీ కలపబడకుండా దేవుడు ఉగ్రతను మద్యము వాడు తాగుతాడు. ప్రైజ్ లార్డ్. అతడి మీదకి ఏముంటది? తీర్పు ఉన్నది, దేవుడు ఉగ్రత ఉన్నది. మరి దేవుడు ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే ఏం కావాలి? హల్లెలూయా. క్రూర మృగము ఏదో తెలుసుకోవాలి, ప్రతిమ ఏదో తెలుసుకోవాలి. ఈ రెండిటిని మనం ఆరాధించకుండా ఉండాలి, వాటి జోలి వెళ్ళకుండా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా సంగమా? మీకు క్రూర మృగము తెలియాలి. ఏం తెలియాలి? క్రూర మృగము ఏదో తెలియాలి. క్రూర మృగము ఇంకోటి ఏంటన్నాడు? ప్రతిమ, దాని ప్రతిమ. హల్లెలూయా. ఈ రెండిటి గురించి మరి అంతకు ముందున్న అధ్యాయం 13వ అధ్యాయంలోనే చెప్పబడతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇది కొంచెము లోతైన సబ్జెక్ట్, కొంచెం లోతైన సబ్జెక్టు. హల్లెలూయా. మృగము అనేది దేనికి సాదృశ్యం? అధికారానికి లేక శక్తికి. శక్తికి సాదృశ్యం మృగము అంటే. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక ఎర్రని మృగము మీద ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మృగం మీద కూర్చున్నది. ఎవరు? ఒక స్త్రీ. ఆమె వేశ్యలకు తల్లి. ప్రజలా హల్లెలూయా. చదువుదామా అది? అమ్మ తీశారు ఎవరన్నా? చదవండి అమ్మ. అమ్మ ఎర్రని మృగం మీద కూర్చు. అప్పుడు అతడు అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చొని ఉన్న. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ దేని మీద కూర్చున్నది? ఆ మృగానికి ఎన్ని తలలున్నాయి? ఎన్ని కొమ్ములున్నాయి? 10 కొమ్ములు 7 తలలు కలిగిన క్రూర మృగం మీదే కూర్చున్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల. ప్రైజ్ లార్డ్. ఈ క్రూర మృగమే ప్రకటన 17లో ఉన్న క్రూర మృగం. హల్లెలూయా. ప్రకటన 13లో ఉన్న క్రూర మృగమే ప్రకటన 17లో ఉన్న క్రూర మృగం. ప్రకటన 17లో ఉన్న క్రూర మృగము కూడా 7 తలలు 10 కొమ్ములే. ప్రకటన 13లో ఉన్న క్రూర మృగము కూడా 7 తలలు 10 కొమ్ములే. ప్రైజ్ లార్డ్. అవునా? ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం అది సముద్రంలో నుండి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ క్రూర మృగం మీద ఎవరు కూర్చొని ఉన్నారంటే ఒక స్త్రీ కూర్చుంది. ధూమ్ర రక్తవర్ణము కలిగిన వస్త్రము ధరించుకొని. హల్లెలూయా.
ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతో రత్నములతో ఆ ముత్యాలతో అలంకరించబడినదై హేయమైన కార్యాలతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకు భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన. ప్రైజ్ లార్డ్. ఇదేంటంట? మహాబబులోన్ అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. మరి అబ్రహామును బబులోన్ నుండి బయటకు పిలిచాడు. అబ్రహాం రాజసంతానమైన మనలని కూడా మర్మమైన బబులోన్ నుండి బయటికి పిలిచాడు. అంటే ప్రకటన 17 నుండి బయటికి పిలుస్తున్నాడు. ప్రకటన 17లో ఉండద్దని చెబుతున్నాడు. హేయలకు హేయమైన వాటికి తల్లి. హల్లెలూయా. హేయమైన వాటికి తల్లి అది. దేవుడికి మహిమ కలుగును గాక. తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిపోయి ఉన్నది అది. ప్రైజ్ లార్డ్. ఒక స్త్రీ ఈమెవరు? స్త్రీ. స్త్రీ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. అధికారము కలిగిన సంఘం, ప్రపంచం మొత్తం మీద అధికారం కలిగిన సంఘం. ఏ సంఘం అయ్యా అది అంటే రోమన్ క్యాథలిక్ సంఘం అయి ఉన్నది. ఎక్కడున్నాయి? దానికి 7 తలలున్నాయి. 7 తలలు అయ్యో కాదు, 7 కొండలై ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఎన్ని కొండలు? 7 కొండలు. 7 కొండల మీద కూర్చున్న స్త్రీ. తిరుపతి అనవాకండి, ఎందుకంటే మన వాళ్ళందరూ తిరుపతి రాటాలా ఎక్కువ అవుతాయి. ప్రైజ్ లార్డ్. ప్రపంచాన్ని తిరుపతిలో నుండి ఏలినవాడు, కానీ రోము ప్రపంచాన్ని ఏలింది. రోము ప్రపంచాన్ని ఏలింది. రోమన్ క్యాథలిక్ సంఘం ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ యొక్క మృగము ఏదో కాదు, ఈ క్రూర మృగము ఎర్రని మృగం మీద కూర్చున్నదే. ఈ ఎర్రని మృగం ఏదో కాదు, రోమై ఉన్నది. దాని మీద కూర్చున్న స్త్రీయే సంఘమై ఉన్నది. అదే రోమన్ క్యాథలిక్ సంఘమై ఉన్నది. 7 కొండలు ఎక్కడున్నాయి అంటే రోమ్లోని వాటికన్ సిటీ దగ్గర ఉన్నాయి. ఎక్కడండి? వాటికన్ సిటీ. 7 కొండలు కలిగిన పట్టణం అది. ప్రైజ్ లార్డ్. అక్కడ నుండే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తా ఉన్నది ఈ స్త్రీ. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ మనం చూస్తున్నాం, ఒక మృగం మీద కూర్చొని ఉన్నది. ప్రైజ్ లార్డ్. మనం చూసినట్టయితే ఆది కాండంలో ఇంకొక స్త్రీ ఉన్నది. 24వ అధ్యాయంలో ఉన్న స్త్రీయే. ఆమె కూడా ఎక్కడ కూర్చుందంటే ఆమె కూడా ఒక శక్తి కలిగిన మృగం మీదే కూర్చున్నది. ఆమె ఒంటి మీద కూర్చున్నది. అధికారం అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆమె ఎలియాజరు ఆమె దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఒంటెలు తీసుకొని వచ్చాడు. 10 ఒంటెలు తీసుకొని వచ్చాడు. ఆ ఒంటెలకి నీరు పోస్తా ఉన్నది. ఆ వాక్యానికి నీరు పోస్తా ఉన్నది. ఆ వాక్యానికి ఆమె చెప్తా ఉన్నది. ఇదిగో ఇక్కడ ఉన్నదా స్త్రీ? ఆ రేపుగా ఇక్కడ ఉన్నదా? ఒంటె అంటే ఏదో కాదు, బీస్ట్, జంతువు. బీస్ట్ అంటే ఏంటి? జంతువు. జంతువు ఏదంటే ఒంటి జంతువేనా కదా? హల్లెలూయా. అంటే దీనికి ఇంకొక పదం ఏంటి అంటే శక్తి అని కూడా. జంతువుకి దేనికి సాదృశ్యం? జంతువు శక్తికి సాదృశ్యం. మృగము శక్తికి సాదృశ్యం. జంతువు శక్తికి సాదృశ్యం. హల్లెలూయా. ఏ ఒంటికైతే నీరు పోసిందో అదే ఒంటె ఎక్కినదే. ప్రకటన 17లో ఒక స్త్రీ ఎర్రని మృగం మీద ఎక్కిదే. ఆది కాండం 24లో ఒక స్త్రీ హల్లెలూయా ఒంటె మీద ఎక్కినదే. ఏ ఒంటికైతే నీరు పోసినదో
అదే వడ్డీ ఎక్కి కూర్చున్నది. ఆ వడ్డీ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇస్సాకు ఎద్దకు తీసుకెళ్ళినది. హల్లెలూయా. ఇస్సాకు ఎద్దకు తీసుకెళ్ళినదా? ఇస్సాకు మనకెవరికి సాదృశ్యమా? యేసు ప్రభుకి సాదృశ్యం ఇస్సాకు. నీడ ఇస్సాకు, నిజరూపం యేసుక్రీస్తు. హల్లెలూయా. జంతువు ఏదో కాదు, పరిశుద్ధాత్మ అయ్యున్నది, పరిశుద్ధాత్మ శక్తి అయ్యున్నది. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తికి నీరు పోస్తా ఉన్నది. ఆమె చెబుతా ఉన్నది. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మ శక్తికి అయితే నీరు పోసినదో అదే పరిశుద్ధాత్మ శక్తి ఆమెకి వాహనమయ్యి మధ్యాకాశంలో తన భర్తని కలుసుకోవడానికి, హల్లెలూయా, మధ్యాకాశంలో తన భర్తను కలుసుకోవడానికి ఈమెను తీసుకొని వెళ్తా ఉన్నది. ఈమె కూడా ఒక జంతువు మీద, ఒక మృగం మీద కూర్చొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి దేవుని శక్తి, ఇంకోటి అపవాది శక్తి, దయ్యపు శక్తి. హల్లెలూయా. ఆరాధిస్తే దేవుడినైనా ఆరాధించాలి, లేకపోతే అపవాదినైనా ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మూడవ దూత వర్తమానం ఏంటి? మూడవ దూత వర్తమానం ఏంటి? క్రూర మృగానికి గాని ఆ ప్రకటన 13లో ఏమొస్తుంది? క్రూర మృగం గురించి చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా. ఆ క్రూర మృగము ఏదో కాదు, రోమై ఉన్నది. మోకాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వం. దానియేలు గ్రంథంలో శిరస్సు బంగారంతోను, భుజాలు వెండితోను, పొట్ట భాగం విత్తడితోను, మోకాళ్ళ భాగం ఇనుముతోను, పాదాల భాగం ఇనుము ప్లస్ మట్టితో. ప్రైజ్ ది లార్డ్. ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు. అయితే శిరస్సు భాగము నెబుకద్నెజరు, బంగారపు శిరస్సు ఎవరో కాదు, నెబుకద్నెజరు అయి ఉన్నాడు. ప్రపంచాన్ని ఏలిన 4 అగ్రరాజ్యాలు, 4 అగ్రరాజ్యాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటి అగ్రరాజ్యం ఏంటి? బబులోను అయి ఉన్నది, నెబుకద్నెజరు ఏలాడు. రెండవ అగ్రరాజ్యం ఏంటి? మాదీయులు, పారసికులు. ఆ టైంలోనే ఎస్తేరు వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మూడవ అగ్రరాజ్యం ఏంటి? గ్రీకుల సామ్రాజ్యము. 4వ అగ్రరాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యము. యేసుక్రీస్తు మొదటి రాకడలో, ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తు మొదటి రాకడలో రోమా సామ్రాజ్యము భూమి మీద ఏలుబడి చేస్తుందా లేదా? యేసును చంపింది రోము కాదా? హల్లెలూయా. యేసు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? హేరోదు. 2 సంవత్సరాల లోపు మగబిడ్డలందరినీ చంపమని ఆజ్ఞ జారీ చేశాడా లేదా? యేసు పుట్టినప్పుడు. అప్పుడు భూమి మీద ఉన్న సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం కింద ఏలుబడి చేస్తున్నాడు హేరోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుని చంపాలని చూసింది రోమ్ అయి ఉన్నది. దేవాలయాన్ని కూల్చింది రోమ్ అయి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలను చంపినది రోమ్ అయి ఉన్నది. అన్య రోము కాస్త, హల్లెలూయా, ఇక తర్వాత పోప్ రోముగా మారింది. అన్య రోముకి చావు దెబ్బ తగిలినది. చావు దెబ్బ తగిలినప్పుడు అది పోప్ రోముగా మారినది. మరలా బలాన్ని పుంజుకున్నది. అది ఇక పోపుల పరిపాలన వచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు కూడా భూమి మీద అదే జరుగుతున్నది. పాదాల దగ్గర ఇనుము, మట్టి. హల్లెలూయా. రోమే. మరలా పాదాల దగ్గర కూడా రోమే. కాకపోతే మట్టి, ఇనుము 2 మిక్స్ అయి ఉన్నాయి. హల్లెలూయా.
ఒక్కొక్కసారి బలముగా ఉంటుంది ఆ సామ్రాజ్యం, ఒక్కొక్కసారి బలహీనముగా ఉంటుంది. హల్లెలూయా. ఇనుము దేనికి సాదృశ్యమయ్యా అంటే రోముకు సాదృశ్యమై ఉన్నది, మోకాల దగ్గర ఉన్న ప్రభుత్వం. మట్టి ప్రొటెస్టెంట్లకు సాదృశ్యముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? మరి ఈ దానియేలు కాలంలోనే ఒక చేతి సహాయముతో, ప్రైజ్ ది లార్డ్, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి వచ్చినదా? చూశాడా? ఎక్కడ పడింది? శిరస మీద పడిందా? భుజాల మీద పడిందా? పొట్ట మీద పడిందా? మోకాళ్ళ మీద పడిందా? ఎక్కడ పడింది? పాదాల దగ్గర. పాదాల దగ్గర ఉన్న ప్రభుత్వం ఏంటి? పోప్రోమై ఉన్నది. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రభుత్వం ఏంటి? పోప్రోమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రూర మృగము దాని ప్రతిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి ఎప్పుడైతే ఆ పాదాల మీద పడినదో విగ్రహం మొత్తం తునాతునకలైపోయింది. ఒకసారి మనం అక్కడికి తీద్దామా, చదువుదామా? దానియేలు గ్రంథం అందరూ తీయండమ్మా చక్కగా. 2వ అధ్యాయం అని తీయండి. హల్లెలూయా. అమ్మ 2వ అధ్యాయం తీసారా? ఈ 35వ వచనం 34 నుండి చూద్దాం. ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరక నందున గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా. ఇప్పుడు ఈ రాయి వచ్చిన కాలంలోనే మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఈ రాయి వచ్చిన కాలంలోనే మనం జీవిస్తున్నాం. ఈ రాయి ఏం జరిగింది? పాదాల మీద పడినది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడ పడింది? పాదముల మీద పడినది. ఎప్పుడైతే పాదాల మీద పడినదో భూలోక రాజ్యాలన్నీ కూల్చివేయబడుతున్నాయి. శిరస కాడ నుంచి పాదాల వరకు ఉన్న సమస్త రాజ్యాలన్నీ కూల్చివేయబడి చెత్త ఎలాగ గాలికి కొట్టుకొని వెళుతుందో అలాగా లోక రాజ్యాలన్నీ కొట్టుకొని వెళ్ళబోతున్నాయి. వాటికి స్థలం ఉండటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ లోక రాజ్యాలకి ఏం కాబోతున్నాయి అంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఉగ్రత ఈ లోక రాజ్యాల మీదకి రాబోతుంది. దేవుడు తీర్పులు ఈ లోక రాజ్యం మీదకి రాబోతున్నాయి. ఒకప్పుడు నోవాహు దినాలలో వచ్చినట్టుగా లోక రాజ్యాలన్నీ కూడా జలప్రలయం ద్వారా నాశనమైనాయి. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సర్వ ప్రపంచము కూడా నీటిలో మునిగి ఏమైనది? నాశనమైపోయినది. ఎవరైతే ఓడలో ఉన్నారో వాళ్లే భద్రముగా ఉన్నారు. ఈ రోజు నీ భద్రత ఎక్కడయ్యా అంటే క్రీస్తు అనే ఓడలో ఆ తలరాయి దగ్గరికి రావాలి, ఆ వాక్యం దగ్గరికి రావాలి. ఆ తలరాయి దగ్గరికి వస్తేనే నీకు నిత్యమైన భద్రత. ప్రైజ్ ది లార్డ్. తలరాయి ఎవరో కాదు, యేసుక్రీస్తే. మూలరాయి ఆయనే, తలరాయి ఆయనే.
మూలరాయిగా మొదటి రాకడలో వచ్చాడు, తలరాయిగా ఈ చివరి కాలంలో వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ కాలంలో ఆయన తలరాయిగా వచ్చాడు. అన్ని జనుల కాలం యొక్క ముగింపులో ఆయన తలరాయిగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ఏ రాయినైతే నిషేధించారో అదే మూలక తలరాయి అయిపోయినది. మొదటి రాకడలో చాలా మంది ఆయన్ని త్రోసేశారు. ఇప్పుడు రెండో రాకడలో కూడా చాలా మంది త్రోసేస్తా ఉన్నారు. ఈ వర్తమానాలే అపోస్తుల బోధలు తోసేస్తా ఉన్నారు. సంఘాలు తోసేస్తున్నాయి, పాస్టర్లు తోసేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. విశ్వాసులమని చెప్పుకుంటున్న ప్రజలు తోసేస్తున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు వీళ్ళంతా? మృగాన్ని, దాని ప్రతిమను. ప్రైజ్ లార్డ్. మృగమును గాని దాని ప్రతిమను గాని ఆరాధిస్తే, నమస్కారం చేస్తే, ఆరాధిస్తే ఏమీ కలపబడకుండా దేవుడు ఉగ్రతను మద్యపు తొట్టిని వాడు తొక్కుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉగ్రతల్లోకి పాలు పొందుపోతున్నాడు. దేవుడు తీర్పుల్లోకి రాబోతున్నాడు. వాడు, ఓ ప్రభువా నేను తీర్పుల్లో రాకూడదయ్యా అంటే ఒకటే మార్గం, కృప వైపుకి తిరగటం, యేసు చెప్పిన వాక్య వైపుకి తిరగటం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఆ చిన్న రాయే సర్వభూతలమంతా మహాపర్వతమైనది. తాను కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మానవ ప్రభుత్వ యుగాలు తీసివేయబడుతున్నాయి. మెస్సియా పరిపాలన భూమి మీదకి జరగాలి. ఇప్పుడు భూమి మీద అన్యాయమే రాజ్యం వెళ్తుంది, అక్రమమే రాజ్యం వెళ్తుంది, మోసమే రాజ్యం వెళ్తుంది. ఈ మోసముతో కూడిన ప్రభుత్వ రాజ్యాలు తీసేయబడాలి. తీసేసి నీతి న్యాయాల పరిపాలన రావాలి. నీతి న్యాయాల పరిపాలన యేసుక్రీస్తు పరిపాలనే, మెస్సియా పరిపాలనే. ఆ పరిపాలన రావటం కొరకే మనం అందరం ఎదురు చూస్తా ఉన్నాం. ఆ పరిపాలనలోకి ఎవరు వెళ్తారయ్యా అంటే ఆ మృగానికి గాని దాని ప్రతిభకు గాని ఎవరైతే ఆరాధించరో వాళ్ళు వెళ్తారు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, కొంచెం మన 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సైన్యాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, దూతలను పంపించగా ఆ అధిపతులు ఎట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు ఆ వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో
హల్లెలూయా. ఇది దానియేలు కాలంలో వచ్చినట్లయితే చివరి కాలం, అంత్యకాలంలో మరలా రిపీట్ కాబోతుంది. ఇది ప్రైజ్ లార్డ్. ప్రతిమ మృగము యొక్క ప్రతిమ. బంగారు ప్రతిమకు ఎవరైతే నమస్కారము చెయ్యడో వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో తక్షణం వేసేస్తారు. హల్లెలూయా. నమస్కరింపని వాడు సర్వలోకము. ఇక్కడ బబులోను సామ్రాజ్యం. అవునా? ఇప్పుడు కూడా భూమి మీద ఉంది ఏ సామ్రాజ్యం? మర్మమైన బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యం దగ్గర ప్రతిమ వెలిసినది. ఆ ప్రతిమకి సర్వలోకం సాగిలపడుతుంది. ఇక్కడ కూడా ప్రతిమ వచ్చినది. తిరుగుదామా? మనమందరం తిరుగుదామా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. అందరూ తీయండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట. మనం ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనంలో 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం సముద్రంలో నుండి వస్తుంది. అవునా? ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11లో సముద్రంలో నుంచి కాదు, ఇది మరి ఒక క్రూర మృగం. హల్లెలూయా. ఇక్కడ మనకి ఎన్ని క్రూర మృగాలు ఉన్నాయి? 2 క్రూర మృగాలు ఉన్నాయి. సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం ఉన్నది, భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం ఉన్నది. ఇదే అధ్యాయంలో భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖానికి ప్రతిమను చేయించవలెనని బలవంతం చేసి, ప్రైజ్ లార్డ్. అవునా? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నది? ఆ ప్రతిమకు ఎవరైతే సాగిలపరరో, నమస్కరించరో వారందరిని, కొద్దివారేమి గొప్పవారేమి అందరిని కూడా ఏం చేయమంటుందండి? చదువుదాం, మీకు క్లియర్ అవుతుంది. చదువుదాం అమ్మ, చదువు. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దేనికున్నాయి? భూమిలో నుండి వచ్చిన కురుముగానికి. మృగం అంటే మనం ఏం చూసాం? శక్తి లేక అధికారం. హల్లెలూయా. సముద్రంలో నుండి వచ్చిన కురుముఖం ఎవరని చూసాం? రోమ్ అయి ఉన్నది. భూమిలో నుండి వచ్చిన కురుముఖం ఇదేదో కాదు, అమెరికా అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. చదువుదాం. గొర్రె పిల్ల వంటి, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉన్నాయి. ఏది? భూమిలో వచ్చిన కూరముగానికి. ఒకటేమో ఏంటది? మతము, ఇంకొకటేమో రాజకీయము. ఈ 2 కూడా 2 కొమ్ములై ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? అమెరికా నుండి రాజకీయము వెళుతా ఉన్నది, అమెరికా నుండి మతము వెళుతా ఉన్నది. ప్రతి వాడు అమెరికాను ఫాలో అవుతుండు. టెక్నాలజీ అంతా అమెరికా నుండే వస్తుంది. ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారా? చాలని బట్టలు కట్టుకుంటున్న ఈ స్త్రీలందరూ కూడా ఎక్కడి నుంచి ఇదంతా వచ్చినది? అమెరికా నుంచే, హాలీవుడ్ నుండే. ప్రైజ్ లార్డ్. అర్థమవుతున్నదా? ప్రతిదీ కూడా ఈ యొక్క విధ్వంసానికి నాంది చివర ఏదుందంటే భూమిలో నుండి వచ్చిన కూరముఖం ఉన్నది. ప్రైజ్ లార్డ్. చదువుదాం. అది ఘట సర్పం వలె మాట్లాడుతున్నది. ఇది కూరముఖం కానీ ఘట సర్పం వలె మాట్లాడుతుంది. ఘట సర్పం ఎవరు? సాతాను, అపవాది. హల్లెలూయా. ఈ ఘట సర్పము ఎవరికి అధికారం ఇచ్చాడు? సముద్రములో నుండి వచ్చిన కూరముఖానికి ఇచ్చాడు. హల్లెలూయా.
నువ్వు మొదటి వచనం చూసినట్టయితే అధికారము ఈ ఘట సర్పము సముద్రంలో నుండి వచ్చిన కురుముగానికి ఇచ్చాడు. కానీ ఇదేం చేస్తుందంటే తీసుకుంటుంది. హల్లెలూయా. ఘట సర్పం వలె మాట్లాడుతుంది. అర్థమవుతుందా? చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగానికి భూమియు దానిలో నివసించువారు నమస్కారము చేయునట్లు. చూసారా అండి ఏం చేస్తుందో? హల్లెలూయా. ఎవరికి నమస్కారం చేయాలి? ఆ మొదటి క్రూరముగానికి. ప్రైజ్ ది లార్డ్. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూరముగానికి భూమియు దానిలో నివసించువారు ఆరాధన చేసేటట్లు బలవంతం చేస్తుంది. పట్టుకుంటున్నారా? అంటే ఏంటిది? హల్లెలూయా. మొదటి కూరముగానికి సపోర్ట్ చేస్తుంది. ఈ భూమిలో నుండి వచ్చిన కూరముఖము ఈ సముద్రంలో నుండి వచ్చిన కూరముఖానికి మద్దతు పలుకుతా ఉన్నది. హల్లెలూయా. అంటే నువ్వు చూస్తే సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖము మనం చూసినట్లయితే అది రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క అన్యరోము కాస్త పోపురముగా మార్చబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ అమెరికా ఎవరికి సపోర్ట్ పలుకుతా ఉన్నదంటే రోమన్ క్యాథలిక్ కు సపోర్ట్ పలుకుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడే ఉన్నారు? ఇంకొంచెం ముందుకు చదువుదాం. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు. చూసారా అండి? ఇది ఏం చేస్తుంది? ఆకాశము నుండి అగ్ని, ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తుంది ఇది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సూచనలు? హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసింది, అణుబాంబు ఆకాశంలో నుండి వదిలింది. ఎప్పుడైతే భూమి మీదకు వదిలిందో ఆ పట్టణం మొత్తం కూడా ఏమైపోయింది? పూర్తిగా మైనం కరిగినట్టుగా కరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మసి అయిపోయారు అందరూ. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటిది ఎప్పుడైతే చేస్తా ఉందో గొప్ప సూచనలు చేస్తా ఉన్నది ఇది. కత్తి దెబ్బ తిని కత్తి దెబ్బ తగిలింది దీనికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కత్తి దెబ్బ తగిలింది? మీరు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును. ఎవరిది? ప్రకటన 17లో ఉన్నదే. మోహోద్రేకముతో నిండి తన వ్యభిచార మద్యాన్ని సమస్త జనులకు తాగిచ్చింది. ప్రకటన 17లో ఉన్న స్త్రీయే. హల్లెలూయా. ఏం జరుగుతుందో చూడండి. మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేనే అని చెప్పాను. హల్లెలూయా. దానికి ఉన్న బలం ఏమైనది? దానికి ఉన్న శక్తి ఏమైనది? దానికి ఉన్న పవర్ ఏమైనది? కూలిపోయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏ టైంలో ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించి మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు, తర్వాత జాన్ వెస్లీ బయటకు వచ్చాడు. ఈ యొక్క రెండవ దూతే జాన్ వెస్లీ అయి ఉన్నాడు. మొదటి దూతేమో మార్టిన్ లూథర్ అయి ఉన్నాడు. ఈ టయాలలో దానికి ఉన్న బలం ఏమైనది? కూలిపోయినది. అంటే దాని శక్తి కాదు, చావు దెబ్బ తగిలింది దానికి. హల్లెలూయా. చావు దెబ్బ తగిలి కూడా అది పుంజుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మూడవ దూత దగ్గరికి వచ్చేదరికి ఇక్కడ కుర్రముఖం ఏమైనది? మహాబబులోను కూలిపోయినా అని చెప్పాను.
మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను. ఇక్కడ క్రూర ముఖం ఉన్నది, ప్రతిమ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆ ప్రతిమ దగ్గరికే మనం రాబోతున్నాం. ఇక్కడే చూడండి, 13వ అధ్యాయము 14వ వచనం. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర ముఖానికి ప్రతిమను చెయ్యవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకు ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను, ఈ భూమిలో నుండి వచ్చిన క్రూర ముఖం ఏం చేస్తుందంట? మోసపుచ్చుతుంది భూనివాసులను. తనకివ్వబడిన సూచనలను బట్టి, మాయా మంత్రాలను బట్టి మోసం చేస్తా ఉంది. ప్రజలా, నేను స్పేస్ మీదకి వెళ్ళాను, ఆ చంద్రమండలం మీదకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళానని ఎన్ని మాయా మంత్రాలన్నమాట చెప్పి ప్రజలని, భూనివాసులని మోసపుచ్చుతా ఉన్నది. అమ్మో, నిజమే అనుకుంటా అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖానికి ప్రతిమను చేయాలి. ఏం చేయాలి? ప్రతిమను చెయ్యవలెనని భూనివాసులతో చెబుతుంది ఇది. ప్రజలాడ్ అంటే ఇక్కడ క్రూర మృగము, ప్రతిమ రెండు ఉన్నాయి. ఈ ప్రతిమ ఏంటి? హల్లెలూయా. క్రూరమృగము ఏదో చూసాం, ఈ ప్రతిమ ఏంటి? ప్రజలాడ్ దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రతిమ చేయవలెనని భూనివాసులతో చెప్పుతూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వల్ల భూనివాసులు మోసపుచ్చుతున్నది. 15వ వచనం. మరియు ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ప్రతిమ వచ్చిందండి, ఈ ప్రతిమకి అధికారం ఇవ్వబడుతుందండి. ప్రైజ్ లార్డ్. సంగమా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఈ క్రూర మృగానికి అధికారం ఎవరిచ్చారు? 3వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదాలు ఎలుకబంటి పాదాలు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి అంటే ఆ సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. హల్లెలూయా. ఎవరిచ్చారు అధికారము? ఘట సర్పం ఇచ్చింది. ఎందుకు ఘట సర్పం ఎవరో చూడాలిగా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు. మీకు తెలుసా అపవాది సర్వలోకాన్ని మోసపుచ్చుతాడన్న సంగతి? ప్రజలా, సర్వలోకము వెళ్ళే బాటలో ఉంటావా? వాక్యం చెప్పే బాటలో ఉంటావా? సర్వలోకము అపవాది మోసపుచ్చుదని లేఖనం చెబుతుంది. మోసపుచ్చుతుందని చెబుతుందా లేదా? నువ్వు సర్వలోకము నడిచే బాటల వైపు నువ్వు తిరిగావనుకో, ఆ మోసగించబడిన వారిలో నువ్వు కూడా మోసగించబడ్డావని అర్థం. ప్రజలా, మీకు తెలుసా దానియేలు గ్రంథములో సర్వలోకాన్ని బబులోను పరిపాలిస్తుంది. ప్రజలా, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్న దేశం ఏంటి? బబులోన్ సామ్రాజ్యం. ఇప్పుడు ఆ ప్రతిమను నిలబెట్టి ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యరో, హల్లెలూయా, ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యని వారి మీదకి
అగ్నిగుండంలో వేయండి వాళ్ళని. ఇప్పుడు సర్వలోకం ఏమైనది? ఆ ప్రతిమకి సాగిలపడుతుంది. హల్లెలూయా. ఎవరైనా నమస్కారం చెయ్యని వారు ఉన్నారంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలే. మిగతా వారందరూ కూడా ఏం జరుగుతుంది? ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు. ప్రజలా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తప్పనిచ్చి మిగిలిన వారందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఇప్పుడు దేవుని తరపున ఉన్న ప్రజలు కొద్దిమందే. సర్వలోకము ఒక జట్టు ఉంటుంది, దేవుడి తరపున ఉండే బదులు కొద్ది మందే ఉంటున్నారు. హల్లెలూయా. నోవాహు దినాలు చూడు, సర్వలోకమంతా ఒక జట్టు ఉన్నది, నోవాహు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. నోవాహు అతని కుటుంబం మాత్రమే ఓడలోకి వచ్చారు. సర్వలోకము గేలి చేసింది, అవునా, నిందలేసింది, అవమానాలే పరిచింది. ప్రైజ్ లార్డ్. కానీ నోవాహు 120 సంవత్సరాలు చెప్తానే ఉన్నాడు. అయినా వాళ్ళు మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చనిపోయి, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే పాతాళములో నోవాహు దినాలలో అవిధేయులైన వారి వద్దకు వెళ్ళి ఆయన వారికి ప్రకటించాడు. మీరెందుకు వినలేదు? నోవాహు చెప్పిన వర్తమానాన్ని మీరెందుకు వినలేదని ప్రకటించాడు. అయినా హల్లెలూయా, వాళ్ళు ఏమైనా రక్షించబడతారండి? నశించిన ఆత్మలకి బోధించుట, మూడో ఈడ్పు పరిచర్య. హల్లెలూయా. మూడో ఈడ్పు పరిచర్య ఏంటి? ఆ పరిచర్య నశించిన ఆత్మలకి సువార్త బోధించుట. ఎన్నడూ రక్షించబడవు. హల్లెలూయా. ఎన్నడూ రక్షించబడవు, అయినా వాటికి ప్రకటించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం నోవాహు దినాల్లో ఎలాగున్నదో మనిషి కుమారుడు రాకడ దినాలలో ఇప్పుడు అలాగే ఉన్నది. హల్లెలూయా. అలాగే ఉన్నదా? అవునా కాదా? యేసే చెప్పాడు నోవాహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుడు రాకడ దినాలు ఎలాగుంటాయని. సర్వలోకము నోవాహు దినాల్లో మోసగించబడినది. అపవాది మోసగించాడు. నోవాహు చెప్పిన వర్తమానాన్ని వినకుండా ఈ రోజు కూడా సర్వలోకము అపవాది మోసగిచ్చాడు. నిజమండి. ఏ సంఘానికి నీళ్ళు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో నీకు ముంచుతున్నానని ముంచుడు ఇచ్చేస్తారు బాప్తిజం. కొన్ని సంఘాల్లో చిలకరింపెత్తారు, కొన్ని సంఘాల్లో ముంచుతున్నారు. ఎలా ముంచుతున్నారయ్యా, ఎలా ఇస్తున్నారయ్యా బాప్తిజాలంటే? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇస్తున్నాం. యేసు చెప్పాడుగా. మీకు ఒక విషయం తెలుసా? రోమన్ క్యాథలిక్ బాప్తిజం ఎలా ఇచ్చింది? రోమన్ క్యాథలిక్ బాప్తిజం ఎలా ఇచ్చింది? రోమన్ క్యాథలిక్ ఇచ్చిన బాప్తిజం ఏదో నీకు తెలుసా? హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్రాత్మ. పిత అంటే తండ్రి, పుత్ర అంటే కొడుకు, కుమారుడు, పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ. రోమన్ క్యాథలిక్ యొక్క బాప్తిజమే ప్రొటెస్టెంట్ సంఘాలు కాపీ కొట్టి సేమ్ అలాగే వస్తున్నాయి. తల్లి నడిచిన బాటలో కూతుళ్ళు నడుస్తున్నాయి. రెండు తప్పే. ప్రజలా, సముద్రంలో నుండి వచ్చిన కూరముఖం చేసింది, భూమిలో నుండి వచ్చిన కూరముఖం చేస్తుంది. హల్లెలూయా. యెజబెలు నడుస్తుంది, అతల్య నడుస్తుంది. రెండు తప్పే అయి ఉన్నాయి. మరి అపోస్తులు ఇచ్చిన బాప్తిజాలు ఏంటి పాస్టర్ గారు? అపోస్తులు నడిచిన బోధలో నడుస్తున్నావా? పేతురు బోధించిన బోధ బోధిస్తున్నావా? పేతురు ఇచ్చిన బాప్తిజం ఇస్తున్నావా? పేతురులాగా ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం రేత్రి పూట ఇస్తున్నావా? ఊరుకో భాష గారు, మిట్ట మధ్యాహ్నం ఇస్తాం కానీ రేత్రి అంటే ఆడిస్తాం. సర్వలోకాన్ని అపవాది మోసపుచ్చేసింది. అది ప్రభు రాత్రి భోజనం, ప్రభు పగల భోజనం కాదు. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో బాప్తిజం.
దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తలులు ఇచ్చిన బాప్తిజం ఏంటి? యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనున్న నామం ఒకే ఒక్క నామం యేసుక్రీస్తు నామం అయి ఉన్నది. హల్లెలూయా. నోవాహు దినాల్లో ఎలా సర్వలోకం మోసగించబడినదో నేడు ప్రస్తుత దినాల్లో సర్వలోకం మోసగించబడుతుంది. హల్లెలూయా. వాళ్ళు తిరిగి తమ యొక్క ఆ యొక్క అవిధేయతను విడిచిపెట్టి సత్యము వైపు తిరుగుతారా? తిరగరు. వాళ్ళు తిరిగితే వాళ్ళ సంఘంలో ఉన్న 100 మంది తిరగాలి, అయినా బాప్తిజం తీసుకోవాలి. 100 మంది తిరిగి మరలా బాప్తిజం తీసుకోవాలి. ఈ బాధ అంతా ఎందుకనే తిరగలేరు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలు. హల్లెలూయా. ఘట సర్పం ఎవరు? అపవాది, సాతాను. ఇప్పుడు అపవాది సాతాను ఎవరికి అధికారం ఇస్తుంది? సముద్రంలో నుండి వచ్చిన కూర ముఖానికి ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అపవాది వాడి బిడ్డలకు అధికారం ఇచ్చినట్లయితే మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థిస్తుంటే గొర్రె పిల్ల ఆయన బిడ్డలకి పరిశుద్ధాత్మ అధికారం ఇస్తున్నాడా? పరిశుద్ధాత్మ శక్తి ఇస్తున్నాడా? సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. రోగుల మీద చేతులు ఉంచండి, ప్రార్థించండి. అపవిత్రాత్మలు ఎల్లగొట్టండి. గుడ్డి వారికి నడకివ్వండి, గుడ్డి వారికి చూపివ్వండి, చనిపోయిన వారిని లేవనెత్తండి. మీకు అధికారం ఇస్తున్నా పోండి. హల్లెలూయా. అవునా? మరి గొర్రె పిల్ల అధికారం ఇచ్చినదా? హల్లెలూయా. గొర్రె పిల్ల ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చినదే. మృగ యొక్క ఆ ఘట సర్పము క్రూర మృగానికి అధికారం ఇచ్చినదే. ప్రైజ్ ది లార్డ్. మృగము అంటే అధికారం లేక శక్తి. క్రూర అన్నాడా? క్రూర క్రూర. హల్లెలూయా. సాధువైన మృగం కాదు అది. గొర్రె పిల్ల అయితే సాధువైన మృగం, కానీ ఇది క్రూర మృగం. ఇది గొర్రె పిల్ల కాదు. హల్లెలూయా. ఇది క్రూర మృగం. భూమిలో నుండి వచ్చింది కూడా క్రూర మృగమే. అది కూడా గొర్రె పిల్ల వంటి కొమ్ములు ఉన్నాయి, కానీ అది క్రూర మృగం అని బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. క్రూరమైంది, భయంకరమైనది అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు. తోడేలే కాకపోతే బయటేమో గొర్రె చర్మం కప్పుకోలేదే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? హల్లెలూయా. ఆ క్రూర మృగానికి ఏం జరిగింది? చావు దెబ్బ తగిలినది. అవునా? చావు దెబ్బ తగిలిందిరా? ఆ చావు దెబ్బ తగిలి బ్రతికింది. అది బతికిందా లేదా? మరి ఆది అపోస్తలుల బోధకు కూడా ఏం జరిగింది? ఆది అపోస్తలుల బోధకు కూడా ఏం జరిగిందో చెప్పండి నాకు. మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చినదా? ఆది అపోస్తలులు బోధించారా? ఒక్క దేవుడే, ఒక్క విశ్వాసమే, బాప్తిజం ఒకటే, యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని ఈ యొక్క ఆది అపోస్తలుల బోధని రోమన్ క్యాథలిక్ ఏం చేసింది? చంపేసింది కదండి. హల్లెలూయా. ప్రభువును చంపినట్టే బోధన కూడా చంపేసింది కదండి. ప్రభు 3వ దినాన తిరిగి లేచాడా? 3వ దినాన తిరిగి లేచాడా? హల్లెలూయా. 3వ దినాన ప్రభు వారు తిరిగి లేచాడా? మరి ఆది అపోస్తలుల బోధ కూడా 3వ దినాన సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ మొదటి ఆ యొక్క మొదటి దూత వర్తమానం, 2వ దూత వర్తమానం, 3వ దూత వర్తమానం టైంలో తిరిగి మరలా భూమి మీద ఏ బోధ ఉంది? ఆది అపోస్తలుల బోధ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. బ్రతికినదా? హల్లెలూయా. మరలా ఆది అపోస్తలుల బోధ తిరిగి బతికినది. పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు బిడతలు తినేసిన బట్ట. హల్లెలూయా. మొదటి 4 సంఘకాలాల్లో తినేశాయి. 4 పురుగులు 4 సంఘకాలాల్లో తినేశాయి. ఇక ఆయన పునరుద్ధరిస్తున్నాడు. 5వ సంఘకాలం నుండి పునరుద్ధరిస్తున్నాడు. సార్దీ సంఘకాలంలో పునరుద్ధరణ జరుగుతుంది. ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘకాలంలో జరుగుతుంది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రైజ్ లార్డ్. పెంతెకొస్తేళ్ళు వచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం, వరాల పునరుద్ధరణ. తర్వాత ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. పెంతెకొస్తేళ్ళు భూమి మీదకి వచ్చినా గాని బాప్తిజాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మే. హల్లెలూయా. కానీ ప్రవక్త వచ్చిన తర్వాతే, సంపూర్ణ వెలుగొచ్చిన తర్వాతే తిరిగి ఆది అపోస్తలుల బోధ వైపుకి. హల్లెలూయా. ఆది అపోస్తలులు ఎలా బాప్తిజాలు ఇచ్చారో అటువైపుకి తిప్పటం జరిగింది. హల్లెలూయా. మీకు ఒక లేఖనం చూపిమంటారా? లోక సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఎక్కడ యెరూషలేముకి వచ్చారు వీళ్ళు ఆరాధించటానికి. బాలుడైన యేసును తీసుకొని ఎక్కడికి వచ్చారు? మీకు ఈజీగా అర్థమవుతుంది. 41 నుంచి చదవమ్మా. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలుచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణము సాగిపోయి తన బంధువులలోను ఎలవైన వారిలోను ఆయన్ని వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినాలైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు. హల్లెలూయా. ఇప్పుడు యేసుని వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని దినాలైన తర్వాత కలుసుకున్నారు? ఎన్ని దినాలైన తర్వాత కలుసుకున్నారండి? ఇక్కడ మీరు చూశారు కదా 46వ వచనంలో 3 దినాలైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచారు. హల్లెలూయా. 3 దినాల తర్వాత చూశారు. అవునా? హల్లెలూయా. యేసును వాళ్ళు ఎప్పుడు చూశారంటే వాళ్ళు మిస్ అయిపోయారు. పస్కా పండక్కి వచ్చారు, యేసుని తీసుకొని దేవాలయానికి వచ్చారు. తిరిగి ప్రయాణమై వెళ్ళేటప్పుడు యేసు తమతో కూడా ఉన్నారని అనుకొని ఒక దినము ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. ఒక దినము ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేదానికి యేసు అక్కడ లేడు. ఏసేడి? ఏసేమయ్యాడు? ఏసేడి? హల్లెలూయా. యేసు ఎక్కడున్నాడు? ఎతకటం ప్రారంభించారు. బంధువుల్లో ఎదుగుతున్నారు. ఓ పెంతెకొస్తేలు ఏమైనా ఉన్నారా? లూథరన్లు ఏమైనా ఉన్నారా? బాప్టిస్టులు ఏమైనా ఉన్నాడా? ఎక్కడ కనబడతలే యేసు. ఏడి సావులు వారి మతం అంట ఏమైనా ఉన్నాడా? ఏడి యేసు? ఆ బైబిల్ మిషన్ అంటే ఏమైనా ఉన్నాడా యేసు? హల్లెలూయా. కల్వరి టెంపుల్ అంటే ఏమైనా ఉన్నాడా యేసు? యేసు ఎక్కడున్నాడు? అన్నీ హల్లెలూయా అన్ని ఎదుగుతా ఉన్నారు. బంధువుల సంఘాలు అన్ని ఎదుగుతా ఉన్నారు. ఎక్కడ కూడా యేసు కనబడతల్లా.
హల్లెలూయా. ఆయన్ని మిస్ అయింది ఎక్కడ? ఆయన్ని ఎక్కడ వదిలిపెట్టారు అసలు? వాళ్ళు ఆది అపోస్తలుల దగ్గర వదిలిపెట్టారు. ఆది అపోస్తలుల బోధ దగ్గరికి వెళ్ళాలి. తిరిగి మరలా ఆ యొక్క సంఘం ఎక్కడికి వెళ్ళాలంటే ఆది అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 3 దినముల దేవుడికి మహిమ కలుగును గాక. సంఘము పెర్గమా దగ్గర ఏమైనది? పెర్గమా దగ్గర చనిపోయింది ఆది అపోస్తలుల బోధ. తుయితైనా పాతి పెట్టబడటం జరిగినది. 3 దినాలు సార్దీసు సంఘకాలం, ఫిలదెల్ఫియా సంఘకాలం, లవోదికీయ సంఘకాలం. 3 దినాలంత దూరం ప్రయాణం అయ్యి వెళ్ళి చూసినప్పుడు తిరిగి ఎక్కడైతే యేసుని వదిలిపెట్టారో అక్కడికే వెళితే ఆయన అక్కడే ఉన్నాడు. ఆ దేవాలయం దగ్గరే ఉన్నాడు. తిరిగి 3 దినాల తర్వాత కలుసుకున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా వస్తున్నారా? హల్లెలూయా. యేసును మరలా ఎప్పుడు కలుసుకుంటున్నారు వాళ్ళు? వాక్యాన్ని తిరిగి మరలా ఎప్పుడు కలుసుకోవడం జరుగుతుంది? 3 సంఘకాలాలు, లాస్ట్ చివరి 3 సంఘకాలాలు. మొదటి దూత, రెండో దూత, మూడో దూత వర్తమానాలు. సంఘము ఆది అపోస్తలులను కలుసుకుంటుంది, యేసును కలుసుకుంటుంది. ఆయన మధ్య ఆయన మేఘం ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. మేఘము ధరించుకొని భూమి మీదకి యేసు వస్తున్నాడా లేదా? ఆల్రైట్ వచ్చాడు. ఆయన మేఘము ధరించుకొని మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. మధ్యాకాశానికి కాదు, మధ్యాకాశానికి వెళ్ళాలి. హల్లెలూయా. మధ్యాకాశానికి వెళ్ళే ముందు భూమి మీదకి ఆయన ఒక పాదము సముద్రం మీద, ఇంకొక పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. అంటే మనం చూస్తున్నాం ప్రకటన 13లో 2 క్రూరముఖాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రకటన 13లో 2 క్రూరముఖాలు ఉన్నాయి. ఒక క్రూరముఖం ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రకటన 10లో వచ్చిన ఆయన ప్రకటన 13లో వస్తున్నా క్రూరముఖం మీద కాలు వేసాడు. హల్లెలూయా. ప్రకటన 10లో వచ్చే ఆయన ప్రకటన 13లో ఉన్న క్రూరముఖం మీద కాలు మోపుతున్నాడు. సముద్రం మీద కాలు మోపుతున్నాడు. అంటే సముద్రంలో నుండి వచ్చే క్రూర జంతువు మీద కాలు మోపుతున్నాడు. భూమిలో నుండి వచ్చే క్రూర జంతువు మీద కాలు మోపుతున్నాడు. ఈ 2 క్రూరముఖాల మీద కాలు మోపి 7 బుద్ధుల చిన్న పుస్తకాలే, గొర్రె పిల్ల భార్యకి సావులాడు. తిరిగి గ్రంథాలే, తిరిగి గ్రంథాలే. ఎత్తబాటికి వెళ్తావు తీలో. మనం ఎత్తబాటికి వెళ్ళాలంటే గ్రంథం తినాలి. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఆ మృగముకు చావు దెబ్బ తగిలి బాగుపడినది. అవునా? 2వ క్రూరముఖం మొదటి క్రూరముఖానికి ప్రతిమను చెయ్యాలని. హల్లెలూయా. 2వ క్రూరముఖం మొదటి క్రూరమృగానికి ప్రతిమను చెయ్యాలని. ఇప్పుడు ఆ ప్రతిమను ఎవరైతే ఆరాధించరో అది చదువుదాం, మనం అక్కడికి వెళ్దాం. హల్లెలూయా. ఆడికి వెళ్దాం. అందరూ తీయండి. 13, 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై. ఇప్పుడు దానికి ఈ ప్రతిమకు అధికారం పొందుకుంది. ఎవరి దగ్గర నుండి పొందుకుంది అధికారం? ఎవరి దగ్గర నుండి పొందుకుంది అధికారం? అధికారం పొందుకుందా? ఎవరి దగ్గర నుండి పొందుకుంది అధికారం? ఘట సర్పం దగ్గర నుండే పొందుకుంది. ప్రజలాడ్, ఘట సర్పమే కదా ఆ సముద్రంలో వచ్చిన కూర్ముఖానికి అధికారం ఇచ్చినది. ఇక్కడ కూడా ఆ ఘట సర్పమే. ప్రజలాడ్,
ఇక్కడ ఘట సర్పము ఏ విధంగా అధికారం ఇస్తున్నాడో, హల్లెలూయా, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, దేవుడికి మహిమ కలుగును గాక, అక్కడ అటేమో అపవాది వాడి జనులకు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇటువైపు దేవుడు తన బిడ్డలకి అధికారం ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. హల్లెలూయా. మార్క్ 16:16. నమ్మి బాప్తిజం పొందినవాడు, చదువమ్మా. ఈ సూచిక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని అక్కడ అధికారం ఇస్తున్నాడా? ఎవరిస్తుంది అధికారం? ఇక్కడ యేసు ప్రభు. యేసు ప్రభు సంఘానికి అధికారం ఇస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అవునా? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. ఏం కనపడుతుంది అక్కడ? ప్రతిమ కనపడుతుంది. క్రూర మృగము యొక్క ప్రతిమ కనపడుతుందా లేదా? హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? యేసు, ఆయన భార్య. హల్లెలూయా. యేసు, ఆయన భార్య. పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఎవరున్నారు? ఆయన భార్యే కదండి. 7 సంఘకాలాల్లో ఎవరు వస్తున్నారు? ఆయన భార్యే కదండి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఎంతమంది క్యాచ్ చేస్తున్నారు ఈ విషయాలు? ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాలు? క్రీస్తు విరోధి సృష్టి చెయ్యలేడు, దేవుడు సృష్టిస్తాడు. క్రీస్తు విరోధి సృష్టిని పాడు చేస్తాడు. అంతే, వాడు సృష్టి చేయలేడు. ప్రజలా సత్యాన్ని వాడు ఏం చేస్తాడు? అసత్యంగా చేస్తాడు. అంటే అర్థం ఏంటి? సత్యానికి వ్యతిరేకమే అసత్యం. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? హల్లెలూయా. సత్యానికి వ్యతిరేకమే. అందుకే వాడు క్రీస్తు విరోధి, క్రీస్తుకి వ్యతిరేకం అన్నమాట. ఆపోజిట్. ఆపోజిట్ నువ్వు కనుక్కున్నావు అనుకో, యువతల నీకు ఈజీగా అర్థం అవ్వాలి. ఆపోజిట్ ఇటువైపు కనుక్కుంటున్నావు అనుకో, ఇటువైపు ఏం జరుగుతుందో, ఆపోజిట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమైతే యువతలైపు ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వాలి. ప్రజలాడ్, అక్కడ 2 మృగాలు ఉన్నాయి, ప్రతిమ ఉన్నది. అవునా? భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఉన్నది. హల్లెలూయా. సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. విస్తార జలాలు సూచిస్తుంది. ఆయన భార్య కూడా చూడండి, ప్రకటన 19లో విస్తార జలముల గొప్ప జన సమూహపు శబ్దం. చూసారా? అది విస్తార జలముల మీద నుంచే కూర్చుంది. ఇక్కడ కూడా ఆయన భార్య ఎలాగుంది? విస్తార జలముల శబ్దం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎవరి? మీ గొర్రెపిల్ల భార్య. ప్రకటన 19లో ఉన్నాము గొర్రెపిల్ల భార్య. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాను? ఇటువైపు యేసుక్రీస్తుని చూపిస్తున్నాను, యాంటీ వైపు ఉన్న క్రీస్తు విరోధిని కూడా చూపిస్తున్నాను. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఇప్పుడు వాడు క్రీస్తు విరోధి. క్రూర మృగము మీద వాడు, క్రూర మృగము సముద్రంలో నుండి ఒక క్రూర మృగం రావటం. ప్రజలా తర్వాత భూమిలో నుండి క్రూరముఖం రావటం, తర్వాత భూమిలో ఆ సముద్రంలో నుండి వచ్చిన దానికి చావు దెబ్బ తగలటం. ప్రజలా అవునా కదా? తర్వాత ఏం చూస్తున్నాం? భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము ఆ సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖానికి ప్రతిమను చేయాలని బలవంతం చేస్తుంది. ప్రజలా ఇప్పుడు
ఎప్పుడైతే వాడు ప్రతిమ చేయాలని బలవంతం చేస్తుందో ఈ ప్రతిమకు అధికారం ఇవ్వబడుతుంది. ఇప్పుడు చివరి దినాల్లో వధువుకు కూడా ఏమి ఇవ్వబడుతుంది? అధికారం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? వధువుకి. మనకి అధికారం ఎక్కడి నుండి పొందుకుంటామో? మనకు అధికారం కింద నుండి కాదు, మనం అధికారం పరలోకము నుండి, యేసుక్రీస్తు దగ్గర నుండి. అపవాది యొక్క భూమి కింద నుండి వాడు జనులకు అధికారం పొందుకుంటున్నాడు. వాడు మనం ఎక్కడి నుండి పొందుకుంటున్నాం అంటే దేవుడి దగ్గర నుండి పొందుకుంటున్నాం. ప్రజలా పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆయన వలె ఉన్నది ఆయన భార్య, ఆయన వలె ఉన్నది, ఆయన స్వరూపంలో ఉన్నది, ఆయన పోలికలో ఉన్నది. ఆదాము వలె ఉన్నది అవ్వ కూడా, యేసుక్రీస్తు భార్య కూడా యేసుక్రీస్తు వలె ఉన్నది. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఈ ప్రతిమ మాట్లాడాలి. ఓ ఈ భార్య మాట్లాడాలి. ఈమెకి అధికారం ఇవ్వబడుతుంది. ఏది భూమి మీద బంధిస్తావో బంధించబడుతుంది. హల్లెలూయా. ఏది విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది. పేతురికి ఇవ్వబడిందా లేదా? అది సంఘానికి ఇవ్వబడిందా లేదా? ఇప్పుడు కూడా ఇవ్వబడుతుంది నీకు. సంఘానికి ఇవ్వబడిందే చెప్తున్నా, కొత్తదేం చెప్పటల్లా. ప్రజలా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే మనం ఆ కార్యాలు చేస్తాం, ఆ క్రియలు చేస్తాం. ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోక ఎగరటమో డాన్సులు వేయటమో ఇదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. భాషలో మాట్లాడతామో పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. డ్రమ్ము కొడతంటే వీళ్ళు డాన్సులు వేస్తా ఉన్నారు, ఇదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నాడు. నో 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 నో, అది కాదు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏడికి వెళ్ళారు? మేడగదిలోకి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ కూర్చొని ఒక్కొక్కడు డ్రమ్ము కొడతా ఉన్నాడా? పరిశుద్ధాత్మ కొరకు డ్రమ్ము కొడుతున్నారా? వాళ్ళు కనిపెడుతున్నారు. తండ్రి వాగ్దానం మా మీదకి పంపించని కనిపెడుతున్నారు. హల్లెలూయా. తండ్రి వాగ్దానము మా మీదకి పంపించని కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే ప్రార్థించారో ఏం జరిగింది? 10 దినాలు అయిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. అగ్నిజ్వాల వంటి నాలుకలుగా విభాగించుకొని ఆ దేవుడే వారిలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూద్దాం, ముగిచ్చేద్దామండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే అధికారము ఇవ్వబడుతుంది. అవునా? కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదైనా తమ నొసటి మీదైనా కుడి చెయ్యి. ఏంటండి? కుడి చెయ్యి. నొసటి ప్రత్యక్షతకు సూచన. ప్రజల చెయ్యి చెయ్యి పనులు. హల్లెలూయా. చేతితో ఏం చేస్తాం? పనులు చేస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ఇక్కడ వాడు మృగపు యొక్క ముద్ర వేయించుకోమంటుండు. ప్రజల మనం ఏం ముద్ర వేసుకోవాలంటే మృగపు ముద్ర కాదు, దేవుని ముద్ర పడాలి మనకి. ఆయన భార్యకి ఏ ముద్ర పడాలి? దేవుని ముద్ర. హల్లెలూయా. దేవుని ముద్రకి వ్యతిరేకమే మృగపు ముద్ర. హల్లెలూయా. క్రీస్తుకి వ్యతిరేకమే యాంటీ క్రైస్తు, క్రీస్తు విరోధం అన్నమాట. దేవుని ముద్రకి వ్యతిరేకమైనదే మృగపు ముద్ర. ఇప్పుడు ప్రత్యక్షత ద్వారా నొసళ్ళ మీదైనా తర్వాత చేతి మీద కుడి చేయి అన్నాడండి. నొసళ్ళ మీదైనా కుడి చేతి మీదైనా బాహుబలం ఆ మృగపు పేరైనను, మృగపు పేరు. హల్లెలూయా. అదే అధ్యాయం 14వ అధ్యాయం. హల్లెలూయా. 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల. చూసారా? ఎమ్మటే ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. 2 పక్క పక్కనే ఉన్నాయి. నీకు చూడగలిగితే
పై వచనమేమో మృగపు పేరు. కింద 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే ఇదిగో నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల? హల్లెలూయా. సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు ఇక్కడ? కుడి చేతి మీదైనా నొసటి మీదైనా ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరు ఎక్కడ రావాలి? నొసటి మీద. కుడి చేతి మీదైనా నొసటి మీదైనా ఆ మృగపు పేరు కానీ సంఖ్య కానీ వేయించుకోమంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క జనులకి, గొర్రెపిల్ల భార్యకి, ఆయన భార్యకి నొసటి మీద ఎవరి పేరు ఉండిద్దంటే భర్త పేరు ఉంటది, గొర్రెపిల్ల పేరు ఉంటది. ఇప్పుడు మనమేం వేయించుకుంటున్నామంటే మృగపు పేరు వేయించుకోవడం లేదా, యేసుక్రీస్తు భర్త పేరు నొసటి మీద వేయించుకుంటున్నాం. పాస్టర్ గారు ఇక్కడ 144,000 మంది అన్నారుగా పాస్టర్ గారు. ఆయన భార్య 144,000 మందేనా? ఈ 144,000 మంది ఎవరు? 1,44,000 మంది ఎవరు? యూదులు వీళ్ళు. మరి నువ్వు ఇక్కడ ఇందాక మాతో ఆయన భార్య అన్నావుగా, ఆయన భార్య యూదులా? నో, కాదు. ఆయన భార్య గురించిన ప్రణాళిక నిశ్శబ్దం, అరగంట సేపు నిశ్శబ్దం. అందుకే అపవాదికి తెలియదు, అది చెవి గలవాడు వింటాడు. ఇప్పుడు 7వ బోర కింద 1,44,000 మందికి నొసళ్ళ మీద ముద్ర పడుతున్నట్టయితే, 7వ బోర కింద పడుతున్నట్టయితే, 7వ ముద్ర కింద అన్ని జనుల్లో ఉన్న ఆయన భార్యకి ఇక్కడ నొసళ్ళ మీద దేవుని ముద్ర పడతా ఉన్నది, పరిశుద్ధాత్మ ముద్ర పడతా ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారా? ఆనందిస్తున్నారా? హల్లెలూయా. నీకు అపవాది ప్రణాళిక తెలుస్తున్నా కానీ, అపవాది యొక్క విధానం తెలుస్తున్నా కానీ దానికి వ్యతిరేకమే దేవుని విధానం. ప్రజలా, దేవుని విధానం తెలిసినా దానికి వ్యతిరేకమే అపవాది విధానం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక దినములో పగలు రాత్రి ఉంది. వెలుగుకి వ్యతిరేకం ఏంటి? చీకటి. పగలకి వ్యతిరేకం ఏంటి? రాత్రి. సృష్టిలోనే పెట్టేశాడు అది. నువ్వు సృష్టి అర్థం చేసుకుంటే ఈజీగా వాక్యం అర్థమవుతుంది. ప్రజలా, అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, పేరిట దాని సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి ఒత్తిడి వచ్చేస్తా ఉన్నది. ప్రజలా, ఈ ముద్ర వేయించుకుంటేనే నువ్వు ఏదైనా కొనాలి, అమ్మాలి. క్రయ విక్రయాలు అంటే కొనుట అమ్ముట జరగాలి. ఈ ముద్ర వేయించుకోలేదనుకో, నువ్వు కొనడానికి లేదు, అమ్మటానికి లేదు. హల్లెలూయా. మరి ఒత్తిడా కాదా ఇది? సంఘాల మీదకి ఒత్తిడి రాబోతుంది. పక్షిరాజు సంఘాల మీదకి, ఎంటే మెసేజ్ సంఘాల మీదకి ఒత్తిడి వచ్చే టైంలో అప్పుడు గమనించు ఎవరు విశ్వాసం ఎవరు విశ్వాసి కాదో ఆ ఒత్తిడి టైంలో అర్థమవుతుంది. హల్లెలూయా. విశ్వాస అయితే ప్రార్థిస్తాడు మోకరించి, ఆహారం సృష్టించబడుతుంది. విశ్వాసి కాదనుకో, అక్కడ ఆహారం సృష్టించబడలేదు కాబట్టి ఆకలికి తట్టుకోలేక ఆ మృగపు ముద్ర దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఏలియా ఎలా సృష్టించాడో, ఏలియా సృష్టించాడా? సారెపతి గ్రామంలో విధవరాల దగ్గర ఆ పిండి తీత్తంటే వస్తుంది, బుడ్డి తీత్తంటే వస్తుంది, బుడ్డిలో నూనె. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీరిచ్చి ఇచ్చినప్పుడు అది సృష్టించబడినదో, 5,000 మందికి తినంగా 12 గంపలు ఎత్తేశారు. ప్రజలా,
అవునా కాదా? ఆహారం సృష్టించాడా, వధువు కూడా సృష్టించుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె స్పోకెన్ వర్డ్ ద్వారా బతుకుతుంది. హల్లెలూయా. ఈమె బతికేదే దేవుడి ద్వారా. నీ వాక్యమే నన్ను బ్రతికించిన అంటున్నాడు కదా, అవునా కదా? ఇప్పుడు వాక్యమే బ్రతికించేది అయ్యింది. వాక్యం మీద ఆధారపడుతుంది ఈమె. ప్రజలా, అందుకే ఇక్కడికి వచ్చేద్దామండి. 14వ అధ్యాయము 10వ వచనం. ఏమీ కలపబడకుండా దేవుడి ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత, ఏంటంటండి, అగ్ని గంధకాల చేత వాడికి బాధించబడతా ఉంటాడు. ఆ నరకంలోకి వెళ్ళినప్పుడు వాడి పరిస్థితి ఏంటంట, అగ్ని గంధకాల చేత బాధించబడతాడు. దాని నుండి తప్పించుకునే ఏకైక మార్గం, హల్లెలూయా, ఆ అగ్ని గంధకాల నుండి తప్పించుకునే ఏకైక మార్గం మృగపు ముద్ర వేయించుకోకుండా, ఆ ప్రతిమ జోలి వెళ్ళకుండా దేవుని ముద్ర వేయించుకుంటే, ప్రజలా, దేవుని ముద్ర కనుక పొందితే ఇతడు, ఇక్కడ చివరిలో 12వ వచనంలో చూసారా, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును, ఎవరు వీళ్ళు? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము. యేసును గూర్చిన విశ్వాసం కలిగి ఉంది ఎవరు? ఆయన భార్య, మనమే కదా. యేసు కలిగి ఉన్న అదే విశ్వాసం, భర్త నడిచిన అదే బాటలో భార్య నడుస్తుంది. హల్లెలూయా. యేసు కలిగి ఉన్న అదే విశ్వాసం ఈమె కూడా కలిగి ఉంటది, అవునా కాదా? అయితే పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఎప్పుడైతే నీవు ఈ ఒత్తిడి టైంలో నీకు ఓర్పు కనపడుతుంది. పరిశుద్ధులు ఎవరు? ఆయన భార్యే, రక్తం ద్వారా కడగబడిన వాళ్ళే పరిశుద్ధులు. హల్లెలూయా. ఓర్పు కనపడుతుంది. ప్రజలా, అగ్నిగుండానికి తీసుకొని వెళ్లే ముందు వాళ్ళ మధ్య ఓర్పు ఉందా లేదా? అగ్నిగుండానికి తీసుకొని వెళ్లే ముందు షడ్రెకును మేషకును అబేద్నెగోను లాక్కొని తీసుకొని వెళ్లే ముందు, హల్లెలూయా, నీకు ఆ 7 రెట్లు అగ్నిగుండాన్ని ఎన్ని రెట్లు చేస్తున్నారు? 7 రెట్లు అగ్నిగుండాన్ని పెంచేశారు. వేయటానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. కాకపోతే వీళ్ళలో ఓర్పు ఉంది. మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మీరు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం అక్కడ ఎలాగ ఓర్పు ఉందో ఇక్కడ కూడా ఓర్పు ఉంది. ఏళ్లలో కూడా ఓర్పు ఉన్నది. ఎత్తబడే వధువులో ఓర్పు ఉన్నది. ప్రైజ్ లార్డ్. వాక్యం మీద ఆధారపడుతుంది. వాక్యాన్ని కలిగి ఉంటది. వాక్యాన్ని ధరించుకొని ఉంటది. ఆ మృగపు ముద్ర జోలి వెళ్ళదు, ఆ ప్రతిమ జోలి వెళ్ళదు. ఆ ప్రతిమ ఏదో కాదు, ప్రపంచ సంఘముల సమైక్య. ఇదే ప్రవక్త అంటున్నాడు, మృగము యొక్క ముద్ర. మృగపు యొక్క ముద్ర అమెరికాలో నుండి వచ్చినట్టయితే అదే ఊరిలో నుండి దేవుని యొక్క ముద్ర కూడా వచ్చింది. ఏ అమెరికాలో నుండి మృగము యొక్క ముద్ర వచ్చిందో అదే అమెరికాలో నుండి దేవుని ముద్ర కూడా వచ్చింది. విలియం మ్యారియన్ బ్రన్హామ దేవుని ముద్ర పట్టుకొని ప్రపంచం అంతటా తిరిగి సువార్త ప్రకటించాడా. ప్రైజ్ లార్డ్. సంగమా, ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది నీ గురించిన ప్రణాళిక అర్థం చేసుకుంటున్నావు? లేఖనాలలో నీ గురించిన ప్రణాళిక నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ చివరి దినాలలో ఒత్తిడి సమయంలో నువ్వు నిలబడాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి, దేవుని ముద్ర కావాలి. దేవుని ముద్ర లేకపోతే నువ్వు నిలబడలేవు. అందుకే ఆ దేవుడి ముద్ర పొందుకొని వారు ఎవరైనా ఉన్నా కానీ, ప్రభువా మాకు దేవుడి ముద్ర ఇవ్వు ప్రభువా అని ప్రార్థిద్దాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపు ప్రభువా. మాలో లోకాన్ని కాల్చేయి ప్రభువా. అగ్ని బాప్తిజం ఇవ్వు ప్రభువా. నీ రూపంలోకి తీసుకెళ్ళు ప్రభువా. నీ పోలికలోనికి తీసుకెళ్ళు ప్రభువా. నీ స్వరూపంలోనికి మార్చు ప్రభువా. ప్రార్థిద్దామా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.